అందరికీ నమస్కారం. ఇవాళ మనం ఒక అందమైన ప్రేమ కథ విందాం. అరక్షణంలో మారిపోయిన తన జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక అయోమయం, అశాంతి, అనిశ్చితితో ఉంది నేత్ర. నిన్న తన పెళ్లి, స్నేహితులు, బంధువులతో కళకళలాడుతున్న ఇల్లు ఇవన్నీ ఒక్కసారిగా శూన్యమైపోయాయి. మెడలో ఎవరో కట్టాల్సిన తాళి ఎవరో కట్టారు. పక్కన ఉండవలసిన భర్త స్థానం ఆ రుద్ర బలవంతంగా లాక్కున్నాడు. నీ భార్యగా ఎప్పటికీ ఉండను రుద్ర అని గట్టిగా అరిచింది నేత్ర. రాత్రి నేత్రని పెళ్లి చేసుకుని పూలమాల విసిరికొట్టి బయటకు వెళ్ళిపోయాడు రుద్ర. ఒక కొండగుట్ట మీద కూర్చుని బాటిల్స్ మీద బాటిల్స్ ఖాళీ చేస్తూ అక్కడే పడుకుండిపోయి ఉదయం సూర్యకిరణాల వేడికి కళ్ళు తెరిచి పక్కన విప్పిన సూటు వేసుకుని ఇంటికి వచ్చాడు కారులో. ఇంట్లోకి రాగానే ఎదురుపడిన పని మనిషిని, లక్ష్మిని, అమ్మగారు భోజనం చేశారా అని అడిగాడు. ఆ అమ్మి బయటకే రాలేదు రుద్రబాబు, మీ మీద చాలా కోపంగా ఉన్నట్టున్నారు అంది లక్ష్మి. టిఫిన్ పెట్టివ్వు, నేను తినిపిస్తా, ఎలా తినదో చూస్తా అని కింద గదిలో ఫ్రెష్ అయ్యి ప్లేట్ పట్టుకుని నేత్ర ఉన్న గదికి వెళ్ళాడు. రుద్రని చూడగానే కళ్ళు ఎర్రబడటం రుద్ర గమనించాడు. టిఫిన్ తిను బంగారం అన్నాడు నేత్రకి ఎదురుగా కూర్చుని. నేత్ర కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. చూడు నేత్ర, నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకున్నా అని నువ్వు అనుకుంటున్నావు. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకున్నా అని నేను అనుకుంటున్నా. నేను బేసికల్గా చాలా మంచోడిని నేత్ర. నీ విషయంలో మాత్రం రాక్షస వివాహం చేసుకోవాల్సి వచ్చింది అన్నాడు ప్రేమగా చూస్తూ. నువ్వు అసలు మనిషివేనా? ఇంకొకడికి కావాల్సిన పెళ్ళాన్ని నువ్వెలా పెళ్లి చేసుకుంటావు? నువ్వు నిజంగా రాక్షసుడివే. నీకు చచ్చిన భార్యగా ఉండను నేను. ఐ హేట్ యూ రుద్ర అని అరిచి గోడకి జారి కూర్చుంది. ఐ హేట్ యూ అనే పదం నాకు నచ్చదు నేత్ర. అది నువ్వు చెప్తే నాకు పిచ్చి పట్టినట్టుగా అవుతుంది. అలా చెయ్యకు అన్నాడు కోపంగా. దాంతో నేత్ర కొంచెం బెదిరింది. సైలెంట్గా టిఫిన్ తింటే నేను ఆఫీస్కి వెళ్తా, లేదా నోట్లో కుక్కుతా అన్నాడు కోపంగా. అప్పుడు రుద్ర వచ్చి సైలెంట్గా ప్లేట్ పట్టుకొని నేత్ర దగ్గరికి తినిపించడానికి రాగా కోపంగా నేత్ర తన చేతిలోని ప్లేట్ విసురుగా తీసుకుంది. నేను తింటాను, నువ్వు వెళ్ళు అని. అది గుడ్ గర్ల్, అలా ఉండాలి అంటూ అన్నాడు రుద్ర. కోపంగా రుద్రని చూస్తూ నేత్ర ముఖం పక్కకి తిప్పుకుంది. తనని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు రుద్ర. ఇలా జరిగిన వీళ్ళ పెళ్ళి బంధంలో ముందు ముందు ఎలాంటి సంఘటనలు జరగనున్నాయి? నేత్ర రుద్ర ప్రేమను అంగీకరిస్తుందా అనేది తరువాయి భాగంలో తెలుసుకుందాం.